ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనం తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. మరి ఈ రోజున ప్రారంభంగా లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన నామమును బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన తండ్రి. మరి ఈ సమయంలో నీ సన్నిధిలో జూమ్ మీటింగ్ ద్వారాగా నీ సన్నిధిలో కూడుకొని ఉన్నాం. అనేక ప్రాంతాల నుంచి తండ్రి మీ యొక్క అనంతమైనటువంటి జ్ఞానము నేర్చుకోవటానికి, అమూల్యమైన మాటలు తెలుసుకోవటానికి మరి వచ్చి ఉండగా తండ్రి, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యాన్ని ఫలింప చేయండి. ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి గృహపరచపరచండి ఆయన. అదే విధంగా ప్రకటించుతున్నటువంటి నాకు మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. మీ నోటి గొడవ వాడుకోనండి. ఉన్నతమైన ప్రకటించడానికి యొక్క శక్తిని జ్ఞానం దయచేయమని మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిట్టి విధంగా ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఈ రోజున చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా అంధకారమైనటువంటి అధికారాన్ని లోబడిపోతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంధకారమైన అధికారం ఎవరిది? సాతాను అధికారం కిందకి మరి ప్రపంచం మొత్తం కూడా కొన్ని దినముల నుండి మనం చూస్తూ ఉన్నాం. ఏమిటంటే రోడ్లు పొడుగున స్టార్లు పెట్టడము, అదే విధముగా సంఘాల్లో క్రీస్తు వారి పుట్టుకను గురించి ప్రకటించటము, బాలుడైనటువంటి క్రీస్తుని గురించి ఉపదేశించటం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకు అంశం ఏంటంటే, నేటి కాలంలో క్రైస్తవులు ప్రకటించవలసిన సువార్త ఏది? నేటి కాలంలో మరి క్రైస్తవులు అంటే ఎవరు? పాపము నుండి విమోచింపబడినటువంటి వారు, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి వారు, దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి వారు, దేవుని ఇంటి వారుగా పిలువబడుతున్నటువంటి వారు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారిని గుణాది చేకూర్చే నిమిత్తము రాజులైన యాజక సమూహముగాను, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగాను, పరిశుద్ధ జనముగాను ఉన్నటువంటి వారే క్రైస్తవులు అన్నమాట. మరి ఈ క్రైస్తవులు నేటి కాలంలో ప్రకటించవలసినటువంటి సువార్త ఏమిటి? పౌలు గారు చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు? అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. ఆయన ప్రకటించుతున్నటువంటి సువార్త ఏమిటి? నేటి కాలంలో ఒక క్రైస్తవుడుగా, ఆత్మ సంబంధముగా జన్మించిన వాడుగా మరి ప్రకటించవలసిన సువార్త ఏమిటి? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక క్రైస్తవుడు అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద కట్టబడినటువంటి వారే క్రైస్తవులు. ఆత్మ యొక్క నియమం చొప్పున నడుచుకున్నటువంటి వారే క్రైస్తవులు. అపోస్తులు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడేటువంటి వారే క్రైస్తవులు. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. మరి కనుకనే మరి నేటి కాలంలో ప్రకటించవలసిన సువార్త ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన వారు మాత్రమే సువార్తను గురించి ప్రకటించేవారు అనేటువంటి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. సువార్త అంటే ఏమిటి? యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాన్ని గురించి ప్రకటించటమే ఇది సువార్త. ఆయన యొక్క మరణములోను సమాధిలోను ఐక్యం అవ్వాలి, ఆయన యొక్క పునరుద్ధానంలో ఐక్యం అవ్వటమే సువార్త. సువార్త ద్వారాగా రక్షింపబడినటువంటి వారు బాప్తిసం పొందటంలో మరి క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానంలో ఐక్యమవుతూ ఉన్నారు. ఈ సువార్తను ప్రకటించడం ద్వారాగానే ఆత్మలు రక్షించబడతాయి. కనుకనే ఆత్మలను రక్షించేటువంటి శక్తి కలిగినటువంటి వాక్యము అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది. కనుకనే మరి నేటి కాలంలో చూసినట్లయితే చాలా మంది
మరి ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రకటించేటువంటిది అపోస్తులు ప్రవక్తలు ప్రకటించిన సువార్తనే ప్రకటిస్తూ ఉన్నారా? చాలా మంది నేటి కాలంలో బోధకులుగా చాలా మంది చలామణిలో ఉన్నారు. మేము క్రీస్తు వారం అని చెప్పుకుంటున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే అపోస్తులు ప్రకటించినటువంటి సువార్తనే ప్రకటించుతున్నారా లేదా అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. అయితే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి సువార్త మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా శుభవార్తలు ఉన్నాయి. కానీ నేటి కాలంలో ప్రకటించిన సువార్త ఏంటంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటించాలి. కనుకనే పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను నేరస్తుడునై ఉన్నట్టు ఆ సువార్త విషయమై. ఏ సువార్త అది? ఏ సువార్త విషయంలో ఆయన సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుతూ ఉన్నాడు అంటే, ఆత్మలను రక్షించేటువంటి శక్తి కలిగినటువంటి మాటలు సువార్త. ఆ యొక్క సువార్త విషయం ఏమంటే, నేను నేరస్తుడునై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుతూ ఉన్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కనుకనే మనము ప్రకటిస్తున్న సువార్త సత్య సంబంధమైనదా కాదా? అపోస్తులు ప్రవక్తలు మరి ఆత్మను రక్షించేటువంటి శక్తి గల వాక్యాన్ని ప్రకటించారు కదా, ఆ సువార్తనే మనం ప్రకటిస్తున్నాం లేదా అనేటువంటి పరిశీలన చేసుకోవాలి. మరి ప్రాముఖ్యంగా మనం చూసినట్టయితే మరి నోవాహు దినాల్లో ఏం జరిగింది? నోవాహు ప్రకటించిన సువార్తను మరి ఆనాటి కాలంలో ప్రజలు విన్నారా? అంటే విన్నటువంటి వారు ఎంతమంది రక్షించబడి ఉన్నారు? నోవాహు దినాలలో మరి ఏం జరిగింది అనే పరిశీలన చేసినట్టయితే, వాడ సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. మరి ఆ కాలంలో మరి వాడ ఎక్కినటువంటి వారే రక్షింపబడతారు అనేటువంటిది ఆ కాలంలో చెప్పడం జరిగింది సువార్త. అది ఆ కాలంలో. కనుక నా సువార్తను విన్నటువంటి వారు మరి సుమారుగా ఎంతమంది రక్షింపబడ్డారు అంటే 8 మంది రక్షణ పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. నీటి ద్వారాగా 8 మంది రక్షణ పొందినట్లుగా. కనుకనే మరి పౌలు గారు చెప్తున్నారంటే, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాము అంటున్నాడు. మరి నేటి కాలంలో ప్రకటించవలసినటువంటి సువార్త ఏంటంటే, మృతుల్లో నుండి లేపబడినటువంటి క్రీస్తుని ప్రకటించాలంటున్నాడు. కనుకనే మరి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అపోస్తులు అయినటువంటి మరి పేతురు గారు ఒక సందర్భంలో చెప్తా ఉన్నటువంటి మాటలు ఏమిటంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 11 వచనాల్లో రాయబడినది. ఎందుకంటే కాలాలను సమయాలను చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. అది ఏ కాలానికి సంబంధించిన వాక్యమో ఆ కాలానికి మనము స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ కాలానికి మాత్రమే అది అన్వయించుకోవాలి. కానీ మరి అప్పుడున్నటువంటి కాలంలో నోవాహు దినాల్లో మరి వాడ సిద్ధపరచబడుతుంది, వాడ ఎక్కడని చెప్పేసి ఇప్పుడు చెప్పామనుకోండి, ఏమవుతారు? వెర్రివారంగా చూస్తూ ఉంటారు. అది ఆ కాలంలో చెప్పబడిన సువార్త. అది వాడ ఎక్కండి, వాడ సిద్ధపరచబడతా ఉంది, వాడలో ఎక్కినటువంటి వారు రక్షించబడతారు అని ఆ కాలంలో చెప్పినటువంటిది నోవాహు ద్వారాగా ప్రకటింపబడింది. ఆ ప్రకటింపబడినటువంటి దాన్ని విన్నటువంటి వారు ఎవరు అంటే నోవాహు కుటుంబ సభ్యులు మాత్రం మొత్తం 8 మంది మాత్రమే రక్షింపబడి ఉన్నారు. అదే కాలంలో చెప్పబడినటువంటి ఇది సువార్తని మరి నేటి కాలంలో వాడ సిద్ధపరచబడతా ఉంది, వాడ ఎక్కడంటే ఎట్లా ఉంటుంది? వెరితనంగా ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. అందుకని ఏమంటున్నాడు అంటే, ఆ మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించినటువంటి ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాడి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి అని చెప్తూ, మరి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలబడిన ఈ సంగతుల విషయం అనేటువంటిది చెప్పబడుతోంది పిల్లారా. కనుకనే ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించున్నదాన్ని ఏం చేశారు? వాళ్ళు విచారించారు, పరిశోధించిరి అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుకనే లేఖనాలను మనం పరిశీలన చేసేటప్పుడు, లేఖనాలను మనం ప్రకటించేటప్పుడు ఆ ఆ యొక్క కాలము
మరి ఏ కాలాన్ని సూచిస్తున్నది, ఏ కాలంలో చెప్పబడతా ఉన్నది, ఏ కాలానికి పరిమితమైనదో అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కనుకనే మరి ఇదే విషయాన్ని బట్టి పౌలు గారు ఏం చెబుతూ ఉన్నాడంటే, ఇశ్రాయేలు గురించి వారందరూ కూడా రక్షణ పొందవాలని నా హృదయాభిలాష అంటున్నాడు. అయితే వారి విషయమై దేవునికి నేను ప్రార్థన యునై ఉన్నది అంటున్నాడు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాను అంటున్నాడు. చూడండి, వారి యొక్క ఆసక్తి మరి సాక్ష్యం ఇచ్చేంత ఆసక్తి కలిగి ఉన్నారు. వారి ఆసక్తి విషయం అయితే నేను సాక్ష్యం ఇస్తున్నాను అంటున్నాడు. అయితే అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేనికి లోబడలేదు వీరు అంటే దేవుని నీతికి లోబడలా. మరి ఏం చేస్తూ ఉన్నారంటే తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు ఉన్నారు. అదే విధంగా నేటి కాలంలో కూడా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుని నీతిని జరిగించకపోగా తమ యొక్క స్వనీతిని స్థాపింపబూనుకొనుచు మరి అనేకమైనటువంటి ఆత్మలను నిత్య నరకానికి తీసుకెళ్లేటువంటి పరిస్థితిని మనము నేటి కాలంలో చూస్తా ఉన్నాం పిల్లారా. ఇదే విషయంలో మనం పరిశీలన చేసినట్టయితే మరి నాటి కాలంలో కొన్ని పండుగలను మనం చూసినట్లయితే ఒక ప్రాంతానికి సంబంధించినది ఒక పండుగ మాత్రమే ఉంటది. అయితే నేటి కాలంలో ప్రపంచం మొత్తము కూడాను మరి ఏం చేస్తూ ఉన్నారంటే క్రీస్తు జన్మదినము అనేటువంటిది ప్రపంచం మొత్తము కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి కొన్ని దినం నుంచి ప్రారంభమైంది, ఇంకా కొన్ని దినం వరకు కూడా మరి ఉంటది. ఇది ప్రతిరోజు మరి సెమీ క్రిస్మస్ అని, ఉమెన్స్ క్రిస్మస్ అని, యవనస్తుల క్రిస్మస్ అని, పెద్దల క్రిస్మస్ అని, అమ్మమ్మల క్రిస్మస్ అని, ఈ విధంగా రకరకాల పేర్లతోటి ప్రతి రోజు కూడా ఈ క్రిస్మస్ అనేటువంటిది అది పుట్టినరోజు క్రీస్తు జన్మ దినోత్సవం అని చెప్పేసి ఈ నెల రోజులు మొత్తం కూడా మరి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే సాతాను అందరిని ఒక్కసారిగా మోసపరిచేశాడు. మీరు పునరుద్ధరణ క్రీస్తుని ప్రకటించవలసిన అవసరం లేదు. ఎవరిని ప్రకటించాలంటే బాలుడైన క్రీస్తుని ప్రకటించండి, మరియ కుమారుడైన క్రీస్తుని ప్రకటించండి. ఆ యేసు క్రీస్తు మరియ కుమారుడు యేసు క్రీస్తు 2000 సంవత్సరం నాటి వాడేగా ఉన్నాడు కనుక ఆయనే ప్రకటించండి అనేటువంటిది ఒక భిన్నమైన బోధని అపవాది తన పరిచారకుల నీతి పరిచారకుల వేషాన్ని ధరింపజేసి అనేకులను నిత్య జీవం నుండి తొలగింపజేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మరి యేసుక్రీస్తు వారు మరి ఎప్పటివాడు? మరియ గర్భం నుండి వచ్చిన అప్పటి నుంచే ఉన్నవాడా అంటే కాదు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక ముందుకే ఉన్నాడు. ఆయన ద్వారాగానే సమస్తము కూడా కలిగినవి అని రాయబడి ఉన్నది. కనుక నేను పిల్లారా యేసుక్రీస్తు వారు ఈ 2000 సంవత్సరం నాటి నుంచి ఉన్నవాడే కాదు అనేటువంటిది స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకవేళ ఈ రోజున యేసుక్రీస్తు వారు జన్మించి 2000 సంవత్సరం నాడే అనేటువంటిది ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు వారు పంపబడినటువంటి క్రీస్తుని వీరు ప్రకటించట్లా. పరలోకంలో ఉన్న దేవుని వద్ద ఉన్న వాక్యమై ఉన్నటువంటి దేవుడిని మరి నేటి కాలంలో ప్రకటించటంలా. ఎవరిని ప్రకటిస్తూ ఉన్నారంటే ఈయన మరియ కుమారుడు, బాలుడైన యేసు, ఈయన పుట్టి 2000 సంవత్సరం నుండే పుట్టి ఉన్నాడు అనేటువంటిది మరి ప్రత్యక్షంగా చేస్తూ ఉన్నటువంటి బోధ పిల్లారా. కనుకనే మరి యేసుక్రీస్తు వారు మరి ఎప్పుడైనా నా జన్మదినాన్ని జరుపుకోండి అని చెప్పాడా? మరి అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ మరి ఎప్పుడైనా ఎన్నడైనా క్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకోండి అని కానీ వాళ్ళు జరిపినట్లుగా కానీ మనం చూస్తూ ఉన్నామా? మరి యేసుక్రీస్తు వారు చెప్పలేదు. మరి ఎప్పుడు తన జన్మదినాన్ని జరుపుకోలేదు ఆయన. మరియు అపోస్తులు కూడా యేసుక్రీస్తు జన్మదినాన్ని జరపలేదు. అదే విధముగా మీరు జరుపుకోండి అని కూడా ఎక్కడ కూడాను చెప్పలేదు. ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడనది అంటే చెప్పనది చేయించేవాడే అపవాది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక ఏం చెప్పబడతా ఉంది అంటే ప్రకటించవలసినది ఏంటంటే ఈ రాజ్య సువార్త ప్రకటించాలి. ఏ రాజ్య సువార్త? యేసుక్రీస్తు వారు భూమి మీద మరి పునఃస్థితి స్థాపన
జరిగించేటువంటి ఒక రాజ్యము, దాన్ని క్రీస్తు రాజ్యము. ఈ రాజ్య సువార్తని ప్రకటించాలి అనేటువంటి ప్రధానంగా చెప్పబడతా ఉంది. కనుకనే మత్తయి సువార్త 24 అధ్యాయం 14 రాయబడి ఉంది. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. మరి చెప్పవలసింది ఏమిటి? రాజ్య సువార్తను ప్రకటించాలి, అంతేగాని ఈయన మరియ కుమారుడు, ఈయన బాలుడైన యేసు పశువుల పాకలో పుట్టాడు, ఇది కాదు ప్రకటించవలసినటువంటిది. ప్రకటించవలసిన రాజ్య సువార్తను ప్రకటించాలి, ఈ విషయమే చెప్పబడుతుంది. కనుకనే ఒక ప్రాముఖ్యమైన ప్రధానమైన విషయం మనం అర్థం చేసినట్లయితే, సువార్త అంటే ఏమిటి, ఏది సువార్త అనేటువంటిది కానీ మనం పరిశీలన చేసినట్లయితే, క్రీస్తు యొక్క మరణ పునరుత్థాన, మరణ సమాధి పునరుత్థానం గురించి ప్రకటించడం సువార్త. అయితే ప్రాముఖ్యముగా సువార్త అనేటువంటిది ముందుగా ఎవరికి ప్రకటించబడింది అంటే అబ్రహాముకి ప్రకటించబడింది. ఎవరి గురించి ప్రకటించబడింది అంటే క్రీస్తుని గురించి ప్రకటించబడింది. ఇదే విషయాన్ని కూడా చెప్పబడతా ఉంది. అబ్రహామునకు ముందుగా సువార్త ప్రకటింపబడింది అనేటువంటిది గలతీ రాసిన పత్రికలో 3 అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి మీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను. అబ్రహామునకు ముందుగా సువార్త ప్రకటించడు. ఏమని సువార్త అది? నీ యందు భూలోకములో ఉన్నటువంటి అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడతారు. అదే విషయాన్ని ఆదికాండంలో 12 అధ్యాయం 3వ వచనంలో ఉంటది. ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనంలో ఉంటది. అదేవిధంగా ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఉంటది. ఒకసారి ఆదికాండంలో 12:3 చూసినట్లయితే, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించేవారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో అనగా. అంటే మొదటిగా అబ్రహామునకు సువార్త ప్రకటించాడు. గలతీ పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనం ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను అనేటువంటిది స్పష్టంగా మనము లేఖనం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కనుకనే దేవుడు అబ్రహామునకు చేయబడినటువంటి ఆ యొక్క వాగ్దానము, లేకపోతే ఏమని చెప్పబడతా ఉంది, భూలోక వంశములన్నీ కూడాను మరి నీ యందు ఆశీర్వదింపబడిన అని చెప్పేసి చెప్పబడింది కదా. మరి ఎలాగా అర్థం చేసుకోవాలంటే అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారు, మరి విశ్వాస మూలంగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చిన లేఖనం ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుతారని అబ్రహామును సువార్త ముందుగా ప్రకటించారు. కాబట్టి అది ఎవరి గురించి వాగ్దానం చేశాడు, మరి చేయబడిన వాగ్దాన సంతానం ఎవరు అనేటువంటిది కానీ మనం పరిశీలన చేసినట్లయితే అదే గలతీ పత్రికలో 3వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో రాయబడి ఉంది. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఎవరికి చేయబడ్డాయి? అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అంటే అబ్రహామునకు ముందుగా సువార్త ఏం ప్రకటించాడు అంటే, ఎవరి గురించి ప్రకటించాడు అంటే, ఎవరి గురించి వాగ్దానం చేశాడు అంటే క్రీస్తుని గురించి వాగ్దానం చేశాడు. అందుకని చెప్తున్నాడు, నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ధర్మశాస్త్రానికి 430 సంవత్సరాల ముందు చేసినటువంటి ఈ యొక్క నిబంధన కొట్టివేయబడదు అనేటువంటి విషయం చెప్తున్నాడు. కనుకనే ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకును వాగ్దానం వల్లనే దానిని అనుగ్రహించను. కనుక ద్వారా మరి అబ్రహాం కాలానికి యేసుక్రీస్తునందు భూమి యొక్క సమస్త వంశాలు క్రీస్తునందు ఆశీర్వదింపడనేది ఆ కాలానికి సువార్త. అబ్రహాం చెప్పినటువంటిది ఆ కాలం ఏ కాలంలో? అబ్రహాం కాలానికి. ఏమని? యేసుక్రీస్తునందు భూమి యొక్క సమస్త వంశాలు క్రీస్తునందు ఆశీర్వదింపడం అనేది ఆ కాలానికి సువార్త. అయితే మరియ కాలానికి కనుక మనం వచ్చినట్లయితే ఆ కాలంలో సువార్త ఏమిటి అంటే, కన్యక గర్భాన
యేసుక్రీస్తు పుడతాడు అనేటువంటిది ఆ కాలంలో చెప్పబడినటువంటిది సువార్త. అదే విషయం చెప్తున్నాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ యందు పుట్టి అనేటువంటిది. ఇంకా ఏం చెప్పబడతా ఉందంటే లోకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి 33 వచనం మనం చూసినట్లయితే 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వల్ల నీవు కృపనొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదైందని ఆమెతో చెప్పాను. అంటే మరియ కాలానికి యేసుక్రీస్తు కన్యకకు పుడతాడు అనేటువంటిది సువార్త. కనుకనే గొర్రెల కాపరులు మరి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి గొర్రెల కాపరులకు ఆ కాలంలో మరి చెప్పినటువంటి సువార్త. ఇదే విషయం చెప్తున్నాడు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. అయితే ఆ దూత భయపడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము. ఏమంటున్నాడు ఇక్కడ? సువార్తమానము అంటే శుభవార్త. నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అనేటువంటిది మరి ఇక్కడ చెప్పబడతా ఉంది. అంటే మరియ కాలంలో మరియకి చెప్పినటువంటిది ఏమిటంటే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అనేటువంటిది మరి ఆ కాలంలో మరి మరియకి చెప్పినటువంటిది సువార్త. అయితే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేటువంటి గొర్రెల కాపరులకు చెప్పినటువంటిది ఆ సమయంలో ఆ కాలానికి ఆ సువార్త. చూడండి, ఎందుకంటే ఆ ఆత్మ ఏ కాలంలో ఎట్టి కాలంలో సూచించున్నదో విచారించి పరిశోధించింది అనేటువంటి విషయం చెప్పబడతా ఉంది. మరి నేటి కాలంలో మరి ఈ రోజున ఇది సువార్త ఎలా అవుతుంది? ఒకసారి ఆలోచించండి. నోవాహు వాడి సిద్ధపరుచుకుంటున్నాడు, వాడే ఎక్కండి అంటే వెరితనంగా మనం చూస్తాం కదా. మరి అయితే మరి ఈ కాలంలో హల్లెలూయా యేసుక్రీస్తు నేడు పుట్టాను అనేటువంటిది మరి అనేక మంది ప్రకటిస్తూ ఉంటే మరి ఎలా ఉండాలి? అది వెరితనంగా ఉండదా? వాళ్ళని ఏమనాలి? పిచ్చోళ్ళు అనాలా, లేదా తెర్రి వాళ్ళు అనాలా అలా ప్రకటించే వాళ్ళని? నోవాహు వచ్చేసి ఇక్కడ నోవాహు చెప్పినటువంటిది ఏం చెప్పాడు? వాడు సిద్ధపరచబడతా ఉంది, వాడు ఎక్కండి అని చెప్పేసి అన్నాడు. ఈ రోజున నేను కూడా వాడిని సిద్ధపరిచి నా వాడు ఎక్కండి, ఆ వాడు ఎక్కినోళ్ళు రక్షించబడతాని చెప్తే ఎలా ఉంటది? అలాగనే మరి ఈ కాలంలో కూడా ఏమంటున్నాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే అట్లా అదే విధముగా హాస్యాస్పదముగా ఉంటుంది అనేటువంటి ఒకసారి గ్రహించాలి. అది కూడాను ఏ కాలానికి సంబంధించింది? ఆ కాలానికే సువార్త. కాలము దాటిపోయిన తర్వాత ఏమవుతుంది? అది ఆ కాలానికి పరిమితమైనదై ఉంటది. కనుక పిల్లరా, యేసు పుట్టిన కాలానికి క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పటమే ఆ కాలానికి సువార్త. మరి నేటి కాలంలో ప్రకటించవలసిన సువార్త ఏమిటి? నేటి కాలంలో మరి ఈ విధముగా మనం గమనించాం, ఆలోచించాం. నోవాహు దినాల్లో ప్రకటించిన సువార్త ఏమిటి? అబ్రహాంకి చెప్పినటువంటి సువార్త ఏమిటి? అదేవిధంగా మరియకి చెప్పిన సువార్త ఏమిటి? గొర్రెల కాపు చెప్పిన సువార్త ఏమిటి ఆ కాలంలో? అంటే అది ఆ కాలానికి పరిమితమై ఉంటుంది, కానీ అన్ని కాలాలకు పరిమితమైనటువంటిది కాదు అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే నేటి కాలంలో మనము ప్రకటించవలసిన సువార్త ఏమిటి అంటే, పౌలుగా చెప్పిన ప్రకటించకపోతే నాకు శ్రమ. ఏమిటి అంటే, నేను సువార్తను ప్రకటించకపోతే. మరి సువార్త కాని దాన్ని ప్రకటిస్తే శ్రమ. ఏది శ్రమ అంటే యుగ యుగాలు నరకాగ్నిలో కాల్చబడటమే ఆ యొక్క శ్రమ అనేటువంటి అర్థము. సువార్త కాని దానిని ప్రకటించటమే. మరి ఆ శ్రమ నుండి తప్పింపడాలంటే ఏ సువార్తను ప్రకటించాలంటే ఆ మరణ సమాధి, క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించి ప్రకటించాలి. అదే విషయానికి చెప్పబడతా ఉంది.
సువార్తను ప్రకటించాలంటే అసలు సువార్త ఏంటో తెలుసుకుందాము. మరి ఇక్కడ నేటి కాలం ప్రకటించిన సువార్త, ఆ సువార్త వల్లనే రక్షణ పొందుతారు. మొదటిగా రక్షణ పొందేటువంటి సువార్తను ప్రకటించాలి. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు కదా, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 1-4 మరి సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను. అంటే ప్రకటించిన సువార్త ఆల్రెడీ వాళ్ళకి ఆ వాక్యం ప్రకటించబడింది, రక్షించబడ్డారు. మరి పరిశుద్ధపరచబడే పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారితోటి చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, మీకు తెలియపరుచున్నాను, మీకు ప్రకటించినటువంటి సువార్తను మీకు తెలియపరుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. చూడండి, దాన్ని అంగీకరించారు, దాని యందే నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు? మన అంతం వరకు, లేదా క్రీస్తు రెండవ రాకడ వరకు. ఈ మధ్యలో తేపక సువార్తని మరి చెప్పడం అంటే ఏమవుతుంది? అది భిన్నమైన సువార్త. వారిని ఏమంటారంటే శిరస్సుకు హత్తుకొనిన వాడు అనేటువంటిది కూడా కనబడతా ఉంది. ఏమంటాడు ఇంకా? మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని నేల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఆ సువార్త వలనే రక్షణ, ఆత్మలను రక్షించేటువంటిది. మరి ఆ సువార్త వలన రక్షణ పొందుతారు. అదే నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది ప్రకటించవలసినటువంటి సువార్త. ఆ సువార్త విన్నటువంటి వారు, మరి రక్షింపబడినటువంటి వారు ఏమై ఉన్నారు అంటే పరిశుద్ధపరచబడినటువంటి వారు, కృపచేతనే రక్షింపబడినటువంటి వారు, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు, పాపము నుండి విమోచింపబడినటువంటి, ఈ విధముగా అబ్రహాముకి ఇవ్వని వాగ్దానానికి వారసులు, మరి ప్రపంచ పునఃస్థితి స్థాపనలో భాగస్థులైనటువంటి వారుగా లేఖనం చెప్పబడతా ఉంది. కనుకనే అటువంటి వారు మరి నేటి కాలంలో క్రీస్తుని శరీరధారిగా, శరీర రీతిగా ఎరగవచ్చునా అంటే అలాగా శరీరధారిగా ఎరగకూడదు అనేటువంటిది లేఖనం చెప్పబడతా ఉంది. అపోస్తలుడైన పౌలు గారే చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగే ఎరగము. మరి ఇలాగా ఈ వాక్యానికి విరుద్ధం కదా నేటి కాలంలో హల్లెలూయా క్రీస్తు నేడు పుట్టెను అని బాలయేసును ప్రకటించడము, లేకపోతే మరియ కుమారుడు ఈయన యేసు క్రీస్తు అని చెప్పేసి ప్రకటించడము. మరి ఎలాంటిది ఇది? శరీర రీతిగా ఉన్నట్టు క్రీస్తుని చూస్తూ ఉన్నారు కదా, మరి లేఖనానికి విరుద్ధము కాదా ఇది? అపోస్తుల బోధకు వ్యతిరేకంగా చేయటం కాదా ఇది? వీరిని క్రీస్తు శిరస్సుకు హత్తుకొనిన వారు అని చెప్పవచ్చా? అపోస్తులు ప్రవక్త పునాది మీద కట్టబడిన వారు అని చెప్పవచ్చా వీళ్ళని? ఒకసారి ఆలోచించండి. మరి ఎందుకు ఈ విధంగా మరి అపోస్తులు ప్రకటించి ఉన్నారు? కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరగము అంటూ, మేము క్రీస్తుని శరీరరీతిగా ఎరిగి ఉండినని ఇక మీదట ఆయనను అలాగే ఎరగమని మరి మొదటి శతాబ్ద కాలంలోనే మరి యేసుక్రీస్తు వారి గురించి అలాగా చెప్పి ఉన్నారు కదా. ఎందుకు చెప్పి ఉన్నారంటే ఆయన మరియ కుమారుడు కాదు. ఏం చెప్పబడతా ఉంది? యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. అంటే క్రీస్తు వారు ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపింపబడి ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపింపబడినటువంటి కాలంలో మనం ఉన్నాం. అంతేగాని బాలుడైనటువంటి క్రీస్తునో లేకపోతే మరియ కలిగినటువంటి క్రీస్తును మనము ఎరిగి ఉండలేదు. మనము అపోస్తులు ప్రవక్త పునాది మీద కట్టబడిన వారము కనుక మరి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపింపబడిన కాలంలో మనం ఉన్నాము కనుక ఆయన ఏమై ఉన్నాడంటే దేవుని కుమారుడుగా పిలవబడతా ఉన్నాడు. కనుకనే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:4 వచనంలో, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, చూడండి, ఆయన తిరిగి లేచుట వలన ఏమి జరిగింది అంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అంటున్నాడు. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది ఆయన పునరుద్ధానుడైనందువలన.
మృతుల్లో నుండి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన అటువంటి నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. మరి ఇంకేం జరిగింది అంటే, ఆ గలతీ పత్రిక 1:6-7 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అంటున్నాడు. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మరి ప్రకటించవలసిన సువార్తను ప్రకటించకుండా క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడుతూ ఉంటారు. మరి నేటి కాలం ప్రకటించవలసిన సువార్త ఏమిటంటే ఆయన యొక్క శిలువ మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించి ప్రకటించాలి. అదేవిధంగా అపోస్తులు మరి సాక్ష్యం ఇచ్చారు కదా, మేము పునరుద్ధానుడైనటువంటి క్రీస్తునే ప్రకటిస్తూ ఉన్నాము, మృతుల్లో నుండి లేపబడినటువంటి క్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి అంటూ అపోస్తులు ప్రకటించారు. మరి అందుకనే మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయిన మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక. చూడండి, ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో మరి భిన్నమైనటువంటి సువార్తలు ప్రకటించేనా, అదేవిధంగా మరి యొక్క సువార్తను ప్రకటించిన వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే శాపగ్రస్తులు అని చెబుతా ఉంటే, మరి ఈ విషయాలు ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నారు? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నావు కదా, మేము ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయిన మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అంటున్నాడు. మరి అపోస్తులు జన్మదినాన్ని గురించి ప్రకటించారా? అపోస్తులు ఈయన మరియ కుమారుడు అని ప్రకటించారా? మరి అపోస్తులు ఈయన యేసోపు కుమారుడు అని ప్రకటించారా? అపోస్తులు ఈయన పశువుల పాకలో పుట్టాడు అని ప్రకటించారా? క్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత వాళ్ళు ప్రకటించినటువంటి బోధ ఏమిటి అంటే ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించి ప్రకటించారు. మృతుల్లో నుండి లేపబడినటువంటి క్రీస్తుని ప్రకటించారు. ఇంకా ఏం చెప్పబడతా ఉందంటే, ఏలయనగా కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 11:4 భిన్నమైనటువంటి సువార్తను లేదా మధ్యక సువార్తను ప్రకటించే వారి యొక్క స్థితిని గురించి ఏం చెప్పబడతా ఉందంటే, ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనాను మేము ప్రకటింపని మరి ఒక యేసుని ప్రకటించినాను. మరి ఒక యేసు ఎవరు? ఇక్కడ అపోస్తులు ప్రకటింపని మరి ఒక యేసట. చూడండి, అంటే అపోస్తులు ప్రకటించిన యేసు ఎవరు అంటే పునరుద్ధరణైనటువంటి క్రీస్తుని ప్రకటించారు. శరీర రీతిగా ఎరగని క్రీస్తుని ప్రకటించారు. మరి ఒక యేసు అంటే ఎవరు అంటే బాలుడైన యేసు, శరీరధారిగా ఉన్నటువంటి యేసుని, అద్భుతాలు చేసినటువంటి యేసుని. చూడండి ఎంత భిన్నమైనటువంటి సాతాను ఈ విధంగా మోసం చేస్తా ఉన్నదో. ఇంకేమన్నాడు? మేము ప్రకటింపని మరి ఒక యేసుని ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. ఇంకా సహించాల్సిందే. ఒకవేళ దాటి వైపు కనుక వెళ్ళారంటే నిత్య నరకం ఉంటుంది, వాటిని మీరు సహించాల్సిందే, తప్పదు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా చెప్పబడతాను. కనుకనే మరి సువార్త వలననే జన్మింపబడాలి, సువార్త వలననే పిలువబడాలి. మనము సంఘంలోకి ఎందుకు చేర్చబడ్డామంటే సువార్త ద్వారాగా పిలువబడ్డాం. బాబు, మీరు ఒకప్పుడు ఉన్నటువంటి స్థితి మీకు ఇలా ఉండేటువంటి వారు ఎలా ఉన్నారు అంటే దేవునితోటి సమాధాన స్థితిని కలిగి ఉన్నారు, దేవుని కుటుంబంలో ఉన్నటువంటి వారు, దేవుని కుమారులుగా పిలువబడుతున్నటువంటి వారు, పరలోక పౌరస్థితిని కలిగి ఉన్నటువంటి యొక్క మీ స్థితి పోగొట్టుకున్నారు. ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యమును అంటుకొని మరి పాపం చేత అపరాధం చేత మీరు సచ్చిన స్థితిలో ఉన్నారు. కనుకనే మీ కొరకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి వచ్చినట్టు యేసుక్రీస్తు వారు మీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆ విధముగానే మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొంది ఉంటే ఆయన యొక్క పునరుద్ధానంలో పాలివారు అవుతారు, పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందుకుంటారు అనేటువంటిది సువార్త. ఇది అపోస్తులు ప్రకటించిన సువార్త. నేటి కాలంలో ప్రకటించవలసిన సువార్త కూడా ఇదే. ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందుకుంటున్నాము, బాప్తిసం ద్వారాగా దైవ కుమారత్వాన్ని పొందుకుంటున్నాము.
పునఃస్థితి స్థాపన, ప్రపంచ పునఃస్థితి స్థాపనలో పాలివారం అవుతున్నాము అనేటువంటిది నూతనముగా జన్మించినటువంటి వారిలో ఉంటుంది. వారు సువార్త ద్వారాగా పిలువబడినటువంటి వారు అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పబడతాను పిల్లరా. కనుకనే ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. సువార్త ద్వారాగా జన్మించబడాలి కదా, అందుకని అంటున్నాడు అపోస్తులు, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచు ఉన్నాను అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. ఎవరు మహిమను పొందుకుంటున్నాం ఇప్పుడు? బాప్తిజంలో క్రీస్తు యొక్క మహిమను పొందుకుంటున్నాము, క్రీస్తు వారిని ధరించుకుంటున్నాం. కనుకని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. సువార్త ద్వారాగా పిలువబడాలి, సువార్త ద్వారాగా జన్మించబడాలి. కనుకనే ఈ సువార్తనే ప్రకటించాలి నేటి కాలంలో. అంతేగాని రకరకాల సువార్తలు నేటి కాలంలో చాలా మంది బోధిస్తున్నారు. భిన్నమైన బోధలు మరి చాలా బోధిస్తూ ఉన్నారు పిల్లలు, ఒకసారి ఆలోచించండి. కనుకనే ఫిబ్రవరి రాసిన పత్రికలో 4:2 చెప్పబడతా ఉంది, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. మరి వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడింది అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది. అయితే ఆ వాక్యాన్ని వింటే ఏమవుతారు అంటే ప్రయోజనం అవుతుంది, లేకపోతే ఏమవుతుంది? నిష్ప్రయోజనం అవుతుంది. కనుక ద్వారా ఒకసారి ఆలోచించండి, నేటి కాలంలో ప్రకటించవలసిన సువార్త ఏమిటి? పౌలుగా చెప్తా, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయినా నాకు శ్రమ అంటున్నాడు. మరి ఏ సువార్తను ప్రకటించాలి అంటే ఆయన యొక్క ఆత్మలను రక్షించేటువంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని ప్రకటించాలి. మనము క్రీస్తులోనికి మనం ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నాము అంటే ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందుకోవటం కొరకే. దైవ కుమారత్వాన్ని పొందుకుంటున్నాం. దేని వలన పొందుకుంటున్నామంటే సువార్త ద్వారాగా. సువార్త ద్వారాగానే మనము కనబడతా ఉన్నాం, సువార్త ద్వారాగానే మనము కొత్తగా జన్మిస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకొని, మరి నేటి కాలంలో మరి ఇటువంటి మరి భిన్నమైనటువంటి బోధలు, చాలా భిన్నమైన బోధలు చేస్తూ ఉన్నారు. ఏదైతే అపోస్తులు చెప్పి ఉన్నారో అపోస్తుల బోధకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నటువంటి బోధలు మనం వింటున్నాం కనుక ఆ బోధలను ఖండించవలసిన బాధ్యత మన పైన ఉన్నది. అనేక మంది కూడా రక్షణ నుండి తొలగిపోతూ ఉన్నారు కనుక ఆ రక్షణలోనికి మరలా రప్పించటానికి, కొందరినైనా సరే అగ్ని లాగటానికి, మరి వీటి నుంచి దూరంగా ఉంచడం కొరకైనా సరే మరి పొందుకున్నటువంటి రక్షణను జాగ్రత్తగా కొనసాగించడానికి మన వంతుగా, మన ప్రయత్నంగా మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కనుక మరి ఇక జరుగుతున్నటువంటి ఈ యొక్క రోజుల్లో, మున్ముందు రోజుల్లో కూడాను ప్రకటించవలసినది ఏమిటో దాన్నే ప్రకటించాలి. దాన్ని తప్ప మరి వేరే మరి ఒక సువార్తను ప్రకటించకూడదని చెప్పి అనేక మంది తెలియపరచడానికి మనం ముందుకు కొనసాగాలని మరి ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నా. చెప్పబడినటువంటి ఈ మాటలు వినుతున్న ప్రతి ఒక్కరిలోనూ దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. చెప్పబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో కూడా దేవుడు నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు.